ఈరోజు హైకోర్టు ఎగ్జామ్ జరిగింది. అందులో మనం హైకోర్టు వారి కోసం పర్టికులర్గా సపరేట్ మెటీరియల్ రాసి ఫ్రీగానే హైకోర్టు వారి కోసం మనం మెటీరియల్ ఇవ్వడం జరిగింది. చాలామంది తీసుకున్నారు, దాదాపు ఒక 200 మంది పైగా తీసుకున్నారు. ఈరోజు చాలామంది మెసేజ్ పెట్టారనమాట. నేను చూపిస్తాను మీకు. సార్ మీ మెటీరియల్ నుంచి ₹1 కూడా తీసుకోకుండా ఇచ్చారు, బట్ చాలా యూజ్ఫుల్ అయింది సార్. ఈరోజు చాలా క్వశ్చన్స్ వచ్చాయన్నారు. సో ఏటి వచ్చాయి కొన్ని చూద్దాం. కొన్ని పంపించారు, ఏ క్వశ్చన్లు వచ్చాయన్నది ఇంకా పంపిస్తూనే ఉన్నారు. అవి వచ్చిన తర్వాత మిగతా క్వశ్చన్లు కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, పాలిటీలో ఈరోజు ఈ క్వశ్చన్ వచ్చిందంట. హైకోర్టు రిట్లను జారీ చేసే అధికారం గురించి తెలిపే ఆర్టికల్ ఏంటి అని అడిగాడట. ఈ రిట్స్ గురించి ఆర్టికల్ అడిగాడట. ఇక్కడ 226 అండి, 226. సుప్రీంకోర్టు అయితే 32 ప్రకారం రిట్స్ను జారీ చేస్తే, హైకోర్టు అన్నది 226 ప్రకారం 226 ప్రకారం రిట్లను జారీ చేస్తుంది. ఇది ఆల్రెడీ మనం ఇచ్చామండి. ఇది మన మెటీరియల్లో ఇప్పుడు చూపిస్తున్న ప్రతిదీ మన మెటీరియల్లో ఉంది. మన వాళ్ళు పంపించినవి చూడండి జాగ్రత్తగా. ఇంకా మిగతా ఏటిలోనైనా రేపు కానీ ఎల్లుండి కాబట్టి రావచ్చు, కాబట్టి జాగ్రత్తగా చూడండి. ఇంకా మన మెటీరియల్ ఎవరికైనా తెలియదు అంటే 9505724315 నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే మేము ఉచితంగానే మీకు పంపించడం జరుగుతుంది. తర్వాత ఇంకా ఏంటి అడిగాడు చూద్దాం. ఇక్కడ ఆదేశిక సూత్రాల గురించి అడిగాడండి. డిపిఎస్పీల గురించి అడిగాడట. ఇక్కడ క్లియర్గా మనం మెన్షన్ చేసి ఇచ్చాము. వీటి గురించి అడిగాడు, ఇది కూడా కవర్ అయిపోయింది. ఓకే, ఇది కవర్ చేసాము. అంటే ఎక్కడి నుంచి తీసుకున్న క్లియర్గా అండి. ఒక పర్చేజ్ చేస్తే ఉన్న మెటీరియల్ కంటే ఇంకా అద్భుతంగా మనం కవర్ చేయడం జరిగింది. కొంతమంది ఇచ్చిన రివ్యూ ఏంటంటే, సార్ మీరు ఇచ్చిన ప్రతి లైన్ ఇంపార్టెంట్ సార్, వాటి నుంచి నిజంగా పాలిటీ కావచ్చు, హిస్టరీ కావచ్చు, అక్కడ నుంచి బిట్టు పడిపోయింది అని చెప్పాను. చూడండి, ఆదేశిక సూత్రాలు అంటే ఏంటి? ఇవి ప్రభుత్వంకి ఇచ్చిన మార్గదర్శక సూత్రాలు. దేశంలో సామాజిక ఆర్థిక న్యాయం కలిగి సంక్షేమ రాష్ట్రం ఏర్పాటు. సో ఎక్కడి నుంచి ఉన్నాయంటే 4వ భాగంలో ఉన్నాయి. ఆర్టికల్ 36 నుంచి 51 వరకు ఉన్నాయి. ఐర్లాండ్ నుంచి వీటి తీసుకున్నాము. చూడండి, కోర్టుల ద్వారా వీటి అమలులోకి చేయలేము. సంక్షేమ రాష్ట్ర స్వావలంబన లక్ష్యము క్లియర్గా ఇచ్చాము. ఇందులో కూడా ఆర్టికల్ 40 గ్రామ పంచాయతీలు, 44 ఇది కూడా అడిగాడు అనుకుంటా. యూనిఫామ్ సివిల్ కోడ్ కూడా అడిగాడు అనుకుంటా. సో ఇది క్లియర్గా ఇచ్చామండి, మెన్షన్ చేసాం. చూడండి, ఇంకా చూడండి, ఇంకేంటి అడిగాడు చూడండి. ప్రాథమిక విధులు అంటే ఏంటి? ఇక్కడ కూడా అడిగాడు అనుకుంటా. క్లియర్గా ఏ కమిటీ సిఫారసు చేసింది, ఎన్నో రాజ్యాంగం సవరణ ద్వారా తీసుకున్నాము, మళ్ళీ ఏంటి యాడ్ చేసామంటే క్లియర్గా ఇచ్చాం మన మెటీరియల్ నుంచి. చాలామంది తెలీదు. ఇది ఒక బ్రదర్ పెట్టాడు చూడండి. ఇంకా ఇక్కడ అడిగాడట, మెటీరియల్ నుంచి ఇక్కడ తీసి పంపించాడు. సుప్రీంకోర్టు ఏ ఆర్టికల్ ద్వారా ఇక్కడ ఇది అడిగాడండి. సుప్రీంకోర్టు గురించి ఆర్టికల్ అడిగాడంట. 124. నేను ఇక్కడ క్లియర్గా మీకు చెప్పాను అనమాట. 124, 214, 241 సుప్రీంకోర్టు, హైకోర్టు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న హైకోర్టు క్లియర్గా చెప్పాను అనమాట. మన పీడిఎఫ్ చదివితే అక్కడ ఉంటుంది. సో ఇక్కడ కూడా వచ్చింది మన మెటీరియల్ నుంచి, ఇక్కడ నుంచి పడ్డాయట. తర్వాత ఇక్కడ హిస్టరీలో ఇది అడిగాడంటే, అంటే సహకార నిరాకరణ ఉద్యమం స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడు స్టాప్ చేశాడంటే, ఇక్కడ డేట్ ఇంకో మనం అలా మన మెటీరియల్ చదువుతూ ఉంటే వస్తుంది పైన కంటెంట్లో. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చామన్నమాట. చౌరీ జరగగానే 1922 మార్చిలో అనమాట. సో అక్కడ స్టాప్ అవుతుంది. ఇది కూడా మన దాంట్లో కవర్ అయిపోయింది. తర్వాత ఇక్కడ ఆర్ట్ అండ్ కల్చర్ కూడా మనం ఫ్రీ, ప్రతి మెటీరియల్ ఫ్రీ ఇచ్చామండి. హైకోర్టు వారి కోసం మన ఛానల్ నుంచి సపోర్ట్గా ఉండాలని ప్రతి మెటీరియల్, ఆర్ట్ అండ్ కల్చర్ కావచ్చు, పాలిటీ కావచ్చు, హిస్టరీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, రీజనింగ్ సంబంధించి కోడింగ్ డీకోడింగ్ కావచ్చు, పోలికా పరీక్షలు కావచ్చు, ఇలా ప్రతిదీ ఫ్రీగానే ఇచ్చాం. చాలా టుడే చాలా హ్యాపీ అండి. ఇక చూడండి, ఎందుకంటే మనం ఇచ్చిన మెటీరియల్ అది ఫ్రీ కావచ్చు, కానీ దాంట్లో ఉన్న సబ్జెక్ట్ మాత్రం ఎఫర్టబుల్గా ఇచ్చాం. ఉచితంగా వచ్చిందిలే అనుకుని చాలామంది నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు ఈరోజు బాధపడుతూ ఉన్నారు. సార్ చదివింటే బాగుండు అంటున్నారు. ఇవి అంతకుముందు చదివిన వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే సార్ మీరు ఇచ్చిన మెటీరియల్లో చాలా వర్త్ ఉంది సార్ అనేసి. ఇక్కడ చూడండి, సత్రియ ఇక్కడ అంటే అస్సాం నృత్యము రాష్ట్రం ఇచ్చేసి క్లియర్గా ఇచ్చాను. ఇక్కడ బిట్ కవర్ అయిపోయింది. చాలా బిట్స్ ఇలా కవర్ అయిపోయాయి. రేపటి షిఫ్ట్లో కూడా ఇలా అడగచ్చు కదా, పంజాబ్, గుజరాత్, అస్సాము, తర్వాత వచ్చేసి రాజస్థాన్, మహారాష్ట్ర, ఇది కూడా అడిగాడు అనుకుంటే రాజస్థాన్కి సంబంధించింది. తర్వాత వచ్చేసి కర్ణాటక, జమ్మూ కాశ్మీర్ అడిగాడండి. ఈ బిట్ కూడా కవర్ అయింది. జమ్మూ కాశ్మీర్ ఇక్కడ చూడండి, జమ్మూ కాశ్మీర్ మీద కూడా అడిగాడు. ఇంకా చాలా కవర్ అయ్యాయి ఇలాగా. ఇంకా ఎటు అడిగాడు ఇక్కడ ఇచ్చాను చూడండి. ఇంకా ఇలా తిప్పుకుంటూ పోతే వస్తాయి. ఇది పాలిటీలో 1వ షెడ్యూల్ గురించి అడగడం జరిగిందట.
ఇక్కడ ఇది కవర్ అయిపోయింది. ఏంటి వాట్ ఈజ్ వాట్ అని అడిగాడట. ఇంకా ఇక్కడ ఈ కమిషన్ అడిగాడంట అండి. ఎస్సీ కమిషన్ గురించి చెప్పే ఆర్టికల్ ఏంటి అండి, నేషనల్ ఎస్సీ కమిషన్ గురించి చెప్పే ఆర్టికల్ ఏంటి అంటే, ఏ ఆర్టికల్ ప్రకారం ఏర్పడింది అంటే 338. ఇది మన మెటీరియల్ క్లియర్గా ఉంటుంది. సో ఇక్కడ కవర్ అయిపోయి ఎస్సీ క్లియర్గా ఇచ్చానండి. ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషను, బీసీ కమిషన్ ఏ ఆర్టికల్ని క్లియర్గా మెన్షన్ చేశాను. ఇది ఓకే. తర్వాత సమానత్వం గురించి చెప్పే ఆర్టికల్ ఏంటి అని అడిగాడట 14. ఇది ఓకే. తర్వాత ప్రాథమిక హక్కులు ఏ భాగంలో ఉన్నాయని అడిగాడట, 3వ భాగం. తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ అడిగాడట, ఇది ఇచ్చాను. వరుసగా ఉందని చూడండి, మీరు ఇలా తిప్తా వెళ్తుంటే ఇలా వస్తూ ఉన్నాయి. ఇది కవర్ అయిపోయింది. తర్వాత ఇది అడిగాడంట, ఫైనాన్స్ కమిషన్ రాజ్యాంగంలో ఏ అధికారంలో కింద ఏర్పడింది అని ఆర్టికల్ 280. ఇది కవర్ అయిపోయింది. ఇలా చెప్పుకుంటూ వెళ్తా చాలా ఉన్నాయండి, చాలా కవర్ అయ్యాయి. నెక్స్ట్ ఇంకొక వీడియో చేస్తాను చూడండి కావాలంటే. ఇంకా ఇక్కడ ఇది అడిగాడండి, మనగ్ర మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం గురించి అడిగాడండి. ఎన్ని రోజులని అడిగాడట, ఇది కవర్ అయిపోయింది. తర్వాత హరప్ప గ్రేట్ బాత్ ఎక్కడుంది అని అడిగాడంట, మోహన్జోదారో. ఇది మన మెటీరియల్ నుంచి కవర్ అయిపోయింది. ఇది పాలిటీ, అది ఇందాక బిట్స్లో చూపించండి. పాలిటీ ఇది ఫస్ట్ పేజ్ అండి. ఫస్ట్ పేజ్ నుంచి క్లియర్గా ఇలా ఇచ్చాము. ఇక్కడ నుంచి పడిపోయి ఏ భాగంలో ఉంది ఇది అడిగాడంట. ఆర్టికల్ 14 గురించి ఇది అడిగాడంట. ఇలా కవర్ అయిపోయి మీకు ఈ మెటీరియల్ కావాలి అంటే, ఈ మెటీరియల్ ఇవన్నీ ఉచితంగానే ఇస్తున్నాయి. ఏది కావాలన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మెసేజ్ చేసినట్లయితే నేను ఇక్కడ ఛానల్ నెంబర్ పెడతాను. ఆ నెంబర్ మీరు మెసేజ్ చేసినట్లు మేము పంపిస్తామండి. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. ఈ ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్ అనమాట 9505724315. ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే మీకు ఉచితంగానే పీడిఎఫ్లు మేము పంపించబడతాయి. ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా ఏం క్వశ్చన్లు వచ్చాయి మన నుంచి కవర్ అయ్యాయి అన్నది ఇంకొక వీడియో చేస్తాము. తర్వాత వచ్చేసి మీరు మనల్ని ఫాలో అవుతున్నట్లయితే అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది. వాట్సాప్ మనకు ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో మీరు యాడ్ అయినట్లయితే ఏ షిఫ్ట్ అయిపోతేనే ఆ షిఫ్ట్ మన వాళ్ళు ఇచ్చిన ఫీడ్ని బట్టి వెంటనే ఈ క్వశ్చన్స్ వచ్చాయని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ అండి.